వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మన చైతన్యంగా ముందుకెళ్ళాల్సినటువంటి చైతన్యం పక్కన పడుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భారతదేశాన్ని తీసి పక్కన పెడితే మన ఆంధ్ర రాష్ట్రాన్ని చూసుకుంటే ఈ రోజు మహిళలకి 33% రిజర్వేషన్ ఉండాలని చెప్పి ఆయన బిల్లుగా ప్రవేశపెట్టాడు. వాళ్ళ మహిళలకి సమాన హక్కులు వచ్చినాయి అంటే కల్పించబడ్డాయి అంటే ఉద్యోగ హక్కులు కల్పించబడ్డాయి అంటే ఒక రిజర్వ్ బ్యాంక్ రూపొందించబడి ఏ విధమైనటువంటి ఈ భారత రాజ్యం పోతే ఢిల్లీని కేంద్రంగా చేసుకొని 50 వందలాది ఎకరాలు వాళ్ళకి స్మారక క్షేత్రాలుగా చేసుకుంటే ఒక విశ్వజ్ఞాని అయినటువంటి బాబాసాహెబ్ ఇక్కడ గుర్తింపు పొంది ప్రచారం పొందుతాడనేటువంటి ఒకే ఒక కుట్రతోటి ఎదురుగా ఉంటే ఒక హిందూ శ్మశానికి వాటి పక్కన ఒక అరెకర స్థలం కేటాయించాలని చనిపోయిన బీసీ మైనారిటీ ఉద్యోగస్తులకు ఒక చిన్న పిలుపునిచ్చాడు. సమాజంలో తిరగడానికి లేకుండా, గుళ్ళల్లో ప్రవేశం లేకుండా, పల్లెల్లో ప్రవేశం లేకుండా విసిరేయబడ్డట్టు ఎక్కడో ఉండే మనల్ని జనజీవ స్రవంతులు మిగతా వర్గాలతో సమానంగా ఉండడానికి భారత రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్ హక్కులు వారికి కల్పిస్తే సొసైటీ మీరు ఏ సామాజిక వర్గాన్ని నుంచి మీరు వచ్చారో తిరిగి ఆ సామాజిక వర్గానికి ఎంతో చేయండి అని మహానుభావుడు పిలిపిస్తే ఆయన పేరుతో రిజర్వేషన్లు తెచ్చుకున్నటువంటి రిజర్వేషన్ల కుటుంబం తన కుటుంబం అనే పరిధికి పరిమితం అయిపోయి అయిపోయింది. మనమే సందర్భంగానైనా ఆయన ఆశయాలకు పోరాటం అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సామాజికంగా అభివృద్ధి చెందాలి. అనేక రంగాల్లో మనం అభివృద్ధి చెందే క్రమంలో ఉన్నారు. నేటి వాళ్ళే భారత రాజ్యాంగం సజావుగా అమలవ్వాలి అంటే మనం ఖచ్చితంగా చట్టసభల్లోకి వెళ్ళాలి. చట్టసభల్లో మన ప్రతిత్వం యొక్క ప్రజలిస్తేనే కాబట్టి మరొకసారి మనం అంబేద్కర్ అనేవారు మరి డాక్టర్ గారికి స్ఫూర్తి మనదే వాళ్ళు కూడా ఉండలేకపోతున్నారని అనిపిస్తుంది. మరొకసారి ఈ వేదికకి డాక్టర్ పొరమూరి హరికృష్ణ గారిని ఇచ్చేసి ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిన కోరుతున్నాం. సమయం భాగం వల్ల ముందుగా అంబేద్కర్ గారి యొక్క 134వ అధికారులకు వేదిక ముందున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కార్యక్రమానికి సభా అధ్యక్షులు జేడి శాశ్వత గారు శ్రీ
శ్రీమతి డాక్టర్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి ఉన్నత అధికారులు, వేదిక మీద ఉన్నటువంటి నా శాసన రాసుకున్నటువంటి డైరీలో ఒక అంశం ఒకటి చెప్తాను మీకు. ఆయన రెండవ కుమారుడు గంగాధర్ అనే వ్యక్తి చిన్న వయసులో 9 వయసులో చనిపోవడం జరిగింది. ఆయన జడ్జిమెంతుడు ఆయన అనుకున్నారంటే అంబేద్కర్ గారు, నేను పిల్లల కోసం కుటుంబంగా సిద్ధపడుతున్నాను, ఉద్యోగం చేస్తే భార్య పిల్లలు పోషించుకోవచ్చు అనే ఆలోచనతో ఆ ఆలోచన చేశారంట. కానీ ఆయన అనుకున్నది మళ్ళీ నేను అలా చేస్తే ఈ దేశంలో 7 కోట్ల మంది అంతరాగా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి గంగాధర చనిపోయిన గంగాధర్ కంటే వారి యొక్క 7 కోట్ల భారతీయ అంతరాడు వారికి సూచనగా మరి నియమించినటువంటి 7 కోట్ల మంది వారి యొక్క పరిస్థితి అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేసి ఆ ఉద్యోగ ప్రయత్నాన్ని నిర్మించినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక్కసారి కాల్చాల వారికి మరొకసారి నివాళులు పెట్టాలని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆ 8 మంది వాడు అంబేద్కర్ గారు అస్పృశ్యుడు, అంతమంది వాడు నిమ్మజాతి వాడు యథార్థ స్థితిని మనం మాట్లాడాలి. ఈ దేశంలో చాలా అన్యాయం జరుగుతుంది, ఈ దేశంలో చాలా కుట్రలు జరుగుతున్నాయి, చాలా చాలా మరి ఇది మేము మాట్లాడేది ఎవరో ఉద్దేశించి కాదు, ఎవరు అనాలని కాదు. మా ఆవేదన ఆనాటి మహానుభావులు కష్టపడే కష్టాన్ని ఎవరెవరు చూడలేకపోయినా మేము వాళ్ళ యొక్క జీవిత చరిత్రని చదివాము, వాళ్ళ పైన ఆవేదనని విన్నాము, చూసాము. తర్వాత వాళ్ళ పైన వాళ్ళ బిడ్డలు ఒక బిడ్డ కూడా ఒకే ఒక బిడ్డ తప్ప అందరూ బిడ్డలను చనిపోయారు. దేనికోసం అంటే ఈ దేశాన్ని బాగు చేయడం కోసమే తప్ప వేరే వాళ్ళు ఏమీ ఆశించలేదు. దయచేసి మిత్రులారా, మనం ఎక్కడైనా ఒకరి నుంచి ఒకరిని దూషించుకోవడం కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ రూట్ అయితే మనకి ఇచ్చారో ఆ రూట్ మనం కొనసాగించాలి తప్ప ఏ ఒక్కరిని పోగొట్టారు కానీ, ఏ ఒక్కరిని మేరెక్కించుకోవడం కానీ, డబ్బులు కొట్టడం కానీ, డాన్స్ వేయడం కానీ మొత్తం నాసెస్ అన్ని తీసేయాలి. ఎందుకంటే ఈ దేశానికి చెప్తున్న మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్. అంబేద్కర్ యొక్క ఆలోచన విధానము, అంబేద్కర్ యొక్క నడక, అంబేద్కర్ యొక్క పనితీరు, ఆ యొక్క విధానం ఆనాటి బుద్ధుడి దగ్గర పోల్చుకుంటే మొదటి గురువు బుద్ధుడు, రెండో గురువు పూలే గారు. పూలే గారు ఏం చేశారు? బాబాసాహెబ్ అంబేద్కర్ చదివారు. అలాగే బుద్ధుడు ఏం చేశారు? బాబాసాహెబ్ అంబేద్కర్ చదివారు. చదివిన తర్వాత ఆ గాలి వర్గాల నుంచి హీరోలు పుట్టారు తప్ప ఎవరు కూడా దోసుకునే వర్గం పుట్టలేదు. ఎవరైనా అణగారి వర్గంలో నుంచి సేవ చేసి ఈ దేశానికి వ్యక్తులు తయారయ్యారు తప్ప ఈ దేశాన్ని దోపిడీ చేస్తారు. వాళ్ళకి ఈ దోపిడీ వ్యాపారం చేస్తారు ఈ దేశాన్ని. కానీ ఎక్కడైనా చదువుకున్న వాళ్ళైనా మనము చదువుకున్న లేని వాళ్ళని మనం ఒక సాంకేతిక విప్లవం తీసుకురావాలి. ఆ విప్లవం తీసుకురావడం మనం విప్లవం అవుతున్నాం. ఎవరిలో తిట్టుకోవడం మన వల్ల కాదు. ఈ దేశంలో చాలా సార్లు చెప్పాం. ఇదే సభలో 27 మండలాలు రాష్ట్ర జిల్లా వెళ్ళిపోయిన తర్వాత అలాగే మనకు పట్టణంలో నగరం ఉంది. ఆ నగరంలోను, పట్టణంలోను, ఆ మండలంలోను ఇదే సభలు సమావేశాలు ఈ జ్ఞాన కేంద్రాలు ఎందుకు పెట్టాలని చాలా సంవత్సరాలు తిన్నాం. కలెక్టర్వారికి ఈ సభలు అనిపించే వారికి చెప్తున్నా, ఎక్కడ కూడా పట్టించుకోరు. మీ దాని మీదే, మీ స్వార్థం మీదే. ఈ సకల జనుల గురించి మనం ఏం చేస్తామని ఒక ఆలోచన బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆవేదన, పూలేగారి యొక్క ఆవేదన మీరు సమాజంలో తీసుకెళ్ళమని చాలా సార్లు మేము మొదలుపెట్టుకున్నాం. ఆర్య వ్యవస్థలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వాళ్ళకే ఆనాడు విద్య అనేది ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిన తర్వాత ఆర్టికల్ 21A ప్రకారం ప్రతి ఒక్కరికి ప్రాథమిక విద్య అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విద్యతో ఈ దేశంలో ప్రతి పౌరుడికి హక్కులు కలిగి ఉండాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాథమిక హక్కులు కల్పించారు. కులాన్ని కొంచెం పోషించుకుంటూ ఇది నా కులం, నా కులం, ఇది గొప్ప కులం, గొప్ప కులం అని చెప్పుకుంటూ పాలనలో ఉన్నవారు కూడా దాన్ని గౌరవించకపోవడం బాధాకరం, విచారించారు. మరి అందరూ చెప్తారు ఆల్ ఈక్వల్ బిఫోర్ లా, చట్టం ఉంది అందరూ సమానమని చెప్తాం. కానీ సమాజం మాత్రం అసమ సమాజంతో వివక్షత ముందుకు తీసుకెళ్లే వ్యవస్థ లేదంగా మనకి కనిపిస్తుంది. ఆర్టికల్ 15 వివక్షత గురించి చెప్పారు. అసలు ఏదైతే చెప్పిందో రాజ్యాంగం దానికి వ్యతిరేకం జరుగుతుంది నేటి సమాజంలో. ఆర్టికల్ 16 ఉద్యోగుల సమానత్వం. వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఒక ఎక్కువ జీతం, ఒక తక్కువ జీతం ఉండదు.
సమాచారం ఉండాలని చెప్పి రాజ్యాంగం చెప్తుంది. సాధారణ మంది ఆర్టికల్ 15 మర్చిపోకూడదు. ఎందుకంటే ఈ దేశంలో కుల వివక్షతలో అస్పృశ్యత నిర్మూలన కోసం అహర్నిశలు బిఫోర్ ఇండిపెండెన్స్ శ్రమించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసే అవకాశం వచ్చిన తర్వాత అంతరాన్ని తనం నేరం అని చెప్పి ఆర్టికల్ 17 పెట్టడం జరిగింది. కానీ ఇంకా నేటికి కూడా కుల వివక్షత చూస్తూ వీడు తక్కువ ఎక్కువ అని నిత్యనిమిత్త వ్యవస్థలు ఏర్పాటు చేస్తూ దాన్ని వావులు చేసి ఏర్పడింది ఆర్టికల్ 15. సరే, ఆర్టికల్ 15 అండవంతనంతో నేరమని రాజ్యాంగంలో రాసిన తర్వాత వదిలేరా, దాన్ని అమెండ్మెంట్ చేశారు 1955 పౌర చట్టం. దాంతో వదిలేరా, మళ్ళీ దానికి అమెండ్మెంట్ చేశారు 1976 పౌర హక్కుల పరిరక్షణ చట్టం. అప్పటికి కాకపోతే డాక్టర్ గజపద్మనాభ నాయకత్వంలో 1989 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ దేశవ్యాప్తంగా మరి తీసుకొచ్చి ఆ రోజు రాష్ట్రపతి చేత ఆమోదం చెంది నేడు ఆ వివక్షతలు చూడకోకుండా ప్రతి ఊళ్ళో అన్యాయం జరుగుతుందని నేడు ఎఫ్ఐఆర్ కడితే వాళ్ళకి ₹1,00,000 కాంట్రిబ్యూషన్ చేసే పరిస్థితి ఏర్పాటు చేశారు. బికాస్ ఆఫ్ ఓన్లీ బాబాసాహెబ్ అంబేద్కర్. నాయకులు, అధికారులకి, అలాగే ఇక్కడ వచ్చిన మన వేరే వేరే స్కూల్స్ నుంచి వచ్చిన విద్యార్థులకి అందరికీ నమస్కారం. అందుకంటే ముందుగా మన గౌరవనీయులైన భారత రత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134 జయంతి శుభాకాంక్షలు. నిజంగా యూపీఎస్సీకి ప్రిపేర్ అయిన ఎవరైనా అడిగితే, ఈ ఎగ్జామ్స్ వీటన్నిటి ప్రిపేర్ అయిన ఎవరైనా మీరు అడిగినట్లయితే బాబాసాహెబ్ గారి గురించి చెప్పాలంటే చాలా ఎమోషనల్ గా ఉంటది. ఎందుకంటే నిజంగా ఆయన బుక్స్, ఆయన ఏమి బుక్స్ లో రాశారు, ఆయన థాట్స్ ఏంది, అవన్నీ తెలుసుకుంటూ మేము ఎగ్జామ్ ప్రిపేర్ అవుతాం. సో దాన్ని సొసైటీలో అవి ఆయన ఆ రోజు 20 సంవత్సరాల క్రితం చెప్పింది ఈ రోజు సొసైటీలో ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుంది, ఈ డిఫరెన్స్ కానివ్వండి, దానివల్ల జరిగిన ఇంప్రూవ్మెంట్ కానివ్వండి చూసి అప్రిషియేట్ చేస్తే దట్ ఇస్ అ వెరీ ఎమోషనల్ ఫీలింగ్. అంబేద్కర్ గారు చిన్నప్పుడు అంటరానితనం కానివ్వండి, ఈ కాస్ట్ సిస్టమ్ వల్ల వివక్షకి గురయ్యి ఆయన విద్యని ఒక ఆయుధంగా చేసుకొని ఎవ్వరూ ఊహించలేనంతగా ఆయన ఎదిగారు. ఆయన ఒక ఎకానమిస్ట్. చాలా మంది చెప్పినట్లు ఆయన థాట్స్ బేసిస్ పైన మన ఆర్బీఐని డిజైన్ చేయడం జరిగింది. సిమిలర్లీ ఆయన ఒక ఫెమినిస్ట్. అంటే 70-80 సంవత్సరాల క్రితం కూడా మహిళలు ఈక్వాలిటీ అనేది ఆయన అప్పట్లోనే ఆలోచించి దానిపైన థాట్స్ కూడా ఆయన రాశారు. సిమిలర్లీ మనందరికీ తెలిసింది ఆయన థాట్స్ కాస్ట్ సిస్టమ్ పైన కానివ్వండి, పాలిటిక్స్, పొలిటికల్ డిస్కోర్స్ పైన కానివ్వండి, ఆయన రాసిన బుక్ అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్, అది కంప్లీట్ మొత్తం అసలు కాస్ట్ సిస్టమ్ నిర్మూలన ఎట్లా చేయాలి అనే దానికి ఒక ప్లాన్ ఆయన అప్పట్లో ఇచ్చింది. అది ఫేమస్ బుక్ అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ అనేది. అది ఇప్పుడు కూడా ఇమాజిన్ చేసుకోవడానికి ఎవరికి రాదు, ఆయన అప్పట్లోనే ఈ థాట్ అబౌట్ ఇట్. సిమిలర్లీ ఆయన మన కంట్రీ పార్టిషన్ పైన కూడా రాశారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో థాట్స్. ఇప్పుడు ఈ రోడ్ అబౌట్ హీరో వర్షిప్ గురించి, ఎట్లా పొలిటికల్ డిస్కోర్స్ లో హీరో వర్షిప్ ఉండొద్దు, దట్ విల్ లీడ్ టు డిసింటిగ్రేషన్ ఆఫ్ పొలిటికల్ డిస్కోర్స్ అని ఆయన అప్పుడే చెప్పారు. అది ఈ రోజు మనం చూస్తున్నాం ప్రాక్టికల్ టర్మ్స్ లో. ఇట్లా ఎన్నెన్నో థాట్స్ ఇచ్చిన అంబేద్కర్ గారి గురించి తప్పకుండా మనం అందరం చదవాలి. పర్సనల్ గా ఆయన ఏం రాశారో అదే చదవాలి. ఆయన పొలిటికల్ డెమోక్రసీ ద్వారా, అంటే పాలిటిక్స్ లో రిప్రజెంటేషన్ ద్వారా సోషల్ ఎకనామిక్ ఈక్వాలిటీ రావాలని కోరుకున్నాడు. అంటే ఆర్థికంగా, సామాజికంగా కూడా ఈక్వాలిటీ రావడానికి ఫస్ట్ స్టెప్ పొలిటికల్ ఈక్వాలిటీ అన్నారు. దాని తర్వాత ఇంకా మనం అచీవ్ చేయాల్సింది ఎంతో ఉంది. ఎకనామిక్ ఈక్వాలిటీ, సోషల్ ఈక్వాలిటీ, ఇది నెక్స్ట్ స్టెప్స్. ఇవి ఇప్పుడు ఫాలో అవ్వాలి. 3 రోజుల తర్వాత అవి రావాల్సిన టైం ఇది. అట్లానే ఆయన ఉన్న ఆలోచనలు అన్నింటినీ ఒక షార్ట్ వేలో పెట్టారంటే అది ప్రియాంబుల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇక్కడ ఉన్న పిల్లలందరికీ నేను చెప్పేది అదే, మీరు కూడా ఇప్పుడు చాలా చిన్నగా ఉన్నారు, 6th క్లాస్, 7th క్లాస్, 10th క్లాస్ చదువుతున్నారు, అన్ని బుక్స్ మీరు చదవలేకపోవచ్చు. సో ప్రియాంబుల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చదవండి. దాంట్లో ఆయనలో ఉన్న ప్రతి ఒక్క థాట్ ని దాంట్లో పెట్టేశారు. దాంట్లో ఏం చెప్తారు అంబేద్కర్ గారు? ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రెటర్నిటీ, జస్టిస్, వీటిని చెప్తారు. అలాగే ఫ్రీడమ్ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్, వర్షిప్. అసలు ఇవన్నీ చేసుకున్నామంటే మన ఇండియా ఒక మోడల్ కంట్రీ అయిపోతుంది ప్రపంచం మొత్తానికి. సో వీటన్నిటిని గుర్తు చేసుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ థ్యాంక్ యూ.
విషయంలో కిట్టబడి నలిగితో గల నేటి దినం ఏమైపోయే వాళ్ళను అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి నింగులో తను వెలుగయ్యాకుంటే అడుగు అడుగుతను అనుభవించిన బాధలు తలచి బాధరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి అడుగు అడుగుతను అనుభవించిన బాధలు తలచి బాధరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి తన నెత్తుడి చుక్కలు అక్షరాలుగా మార్చాడు భారతది ఉనికిని అతను అంబేద్కర్ మార్చాడు ఏమైపోయే వాళ్ళని అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి కిందులో తను వెలుగైరాకుంటే అంజలి నెక్స్ట్ తర్వాత గవర్నమెంట్ సోషల్ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్ చూడరా తమ్ముడు తర్వాత గవర్నమెంట్ సోషల్ వెల్ఫేర్ తర్వాత గవర్నమెంట్ సోషల్ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్ కలుగురు తర్వాత గవర్నమెంట్ సోషల్ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్ కలుగురు టీ మమ్మగారు చెడుమల సునీత బాయ్స్ హాస్టల్ నారాయణపురం మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐ ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎంబీబీఎస్ సీట్లు. కె హర్ష సాయి ప్రణవ్ 720 మార్కులకు గాను 705 మార్కులు. కె లక్ష్మీ సాయి లాలస 720 మార్కులకు గాను 610 మార్కులు. బి షణ్ముఖి 720 మార్కులకు గాను 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, ఎన్ఆర్ పేట, ఏలూరు.